ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ బుధవారము. మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును త్రిప్పుకొనలేదు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు అతడు నాకు సంభాషణా శక్తిని దయచేసెను. ప్రభువు ప్రత్యుదయము నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించునట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచవిన పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలచినచో అతడు నేను కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చిమ్మటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు మహాకరుణ కలవాడవు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 26వ అధ్యాయము 14వ వచనము నుండి 25వ వచనము వరకు. పన్నిద్దరిలో ఒకడు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇచ్చెదరు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణ్యములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండగా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు, నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందుకు ఆయన, నాతో ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడి ఉన్నట్లు మనుష్య కుమారుడు చంపబడును, కాని మనుష్య కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలయ్యేడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా, నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానం ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.